హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మ్యాగ్నిఫిషెంట్ సెంచరీ మళ్ళీ స్టార్ట్ చేశాను. అయితే స్టార్టింగే ఈ ఎపిసోడ్తో స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఏంటంటే ఇది హుర్రం సుల్తాన్ లాస్ట్ ఎపిసోడ్ అండి. ఆమె ఈ ఎపిసోడ్తో ఎండ్ అయిపోతారనమాట. సో ఆమెకి ఏంటంటే ఒంట్లో బాగుండలేదు. మాయదేవరని కలిసి వచ్చారు కదా. వచ్చాక ఈమెకి నైట్ టైం ఇట్లా డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. అంటే ఫినిక్స్ బర్డ్ కాలిపోతూ కనిపిస్తున్నట్టు. అయితే సులేమాన్ తన్ని బుర్సా నుంచి మళ్ళీ ఇస్తాన్బుల్కి తీసుకొచ్చేస్తారు. అయితే వాళ్ళ షిప్లో కోటలో మాట్లాడుకుంటూ ఉంటారనమాట. నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు చాలా నిన్ను తిట్టుకున్నాను, కానీ ఇప్పుడు ఇదే నా ఇల్లు అయింది చూడండి, అదే డెస్టినీ అని. అయితే కోటలోకి జాగ్రత్తగా తీసుకుని వెళ్తారు. సుంబుల్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు మన సుల్తానాని చూసి. అయితే వీళ్ళిద్దరికీ గొడవ అవుతుంది కదా. అయితే సుంబుల్ని చూసి ఆమె చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. నువ్వేం మనసులో పెట్టుకోకుండా బాగా వచ్చావు అని. చాచా మీది మాటలు నేను పట్టించుకోను అని అంటది. అయితే మిహిర్మాకి అమ్మ కండిషన్ ఎలా ఉంది అంటే బాగాలేదని విషయం తెలుస్తుంది. ఈవెన్ రుస్తం పాషా కూడా ఆమె అడుగుతాడనమాట. అంటే ఆమెను అడిగితే బాగుండలేదు, ఎప్పుడైనా పోవచ్చు అని చెప్తారు. అయితే మిహిర్మా బాధపడుతుంటుంది. అందరూ బాధలో ఉంటారు. అయితే సుల్తాన్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. అంటే ఇంకా ఎన్నో రోజులు బతకదు మన హుర్రం సుల్తాన్ అని తెలిసి. అయితే ఇతనేం సజెస్ట్ చేస్తాడంటే మీరు కొంచెం స్టేట్ అఫైర్స్ బిజీగా ఉంటే ఆ విషయం మర్చిపోతారు అని చెప్తాడు. అలాగే అవుతుంది అనమాట. ఇక్కడ బాయిజీద్ ఉన్నాడు కదా, వీళ్ళిద్దరికి ఫైట్ అయింది కదా. సేలింకి ప్రాణభిక్ష పెట్టి వచ్చేస్తాడనమాట. అయితే వచ్చేసాక తనకి డెఫ్నే ఉంది కదా, దానికి డెలివరీ అవుతూ ఉంటుంది. అయితే ఒక బాబు అయితే పుడతాడనమాట. అయితే ఇక్కడ సేలిం ఏమో చాలా బాధలో ఉంటే నుర్బాను మనీసా నుంచి వచ్చేస్తుంది అనమాట. వచ్చేస్తే అసలు ఏం జరిగిందో చెప్పంటే ఇక్కడ సేలిం చాలా అంటే ఓడిపోయి వచ్చాడు కదా, బాధలో ఉంటాడనమాట. ఇక్కడ బాయిజీద్ ఏమో ఆ డెఫ్నేని చంపాలా ఏంటి అనే డెసిషన్ మీద ఆలోచిస్తూ ఉంటాడు. ఇతనికి ఆమంటే ఇష్టమే ఉంటుంది, కానీ ఆర్డర్స్ వల్ల అలా చేసింది కదా అని. అయితే డెఫ్నేకి ఒక బాబు అయితే పుడతాడు. ఇప్పుడు ఇక్కడ మనల్ని అడుగుతూ ఉంటుంది, అంటే ఎవరు నుర్బాను, నువ్వే ఒకవేళ బాయిజీద్ పొజిషన్లో ఉంటే చంపకుండా వదిలేసి వచ్చేస్తావా ప్రాణభిక్ష పెట్టి అంటే సెలీం అంటాడు, లేదు నేను అంత మంచివాడిని కాదు, నాకు అదే థాట్ వచ్చింది, నా పిల్లల జీవితాన్ని నేను పాడు చేయలేను, కాబట్టి నేనైతే చంపేసేవాడిని అని అంటది. నుర్బాను సంతోషిస్తుంది. ఇక్కడేమో మీరేం చేస్తున్నారు, ఇద్దరికి యుద్ధం జరగకుండా ఆపడం కదలాలా మీ పని అని ఫరియా అడిగితే ఇతను ఏమంటాడంటే అది నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి నుర్బానుని కంట్రోల్ చేయని అంటాడనమాట. ఈలోపు డెఫ్నే పుట్టాక నాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి ప్రిన్స్, బాబుకి పాలు ఇవ్వడానికి ప్లీజ్ అని చెప్పి బతిమలాడుకుంటే ఓకే చెప్తాడు మన బాయిజీద్. ఇక్కడేమో మిహిర్మా అడుగుతుంది రుస్తం పాషా ఇంటికి రావట్లేదు, ఏమైందంటే వాళ్ళ పని మనిషి ఏమంటుందంటే అతను ఒక వెనేటియన్ ఆమె ఉంది కదా ఆమెతో తిరుగుతున్నాడు అని. అది నిజమేనా అని అడిగితే అవును అంటది. అయితే ఇక్కడ రుస్తం పాషా నిజంగానే సిగ్నోరాతో ఉంటాడనమాట. అండ్ బాధపడుతూ ఉంటాడు, లైక్ హుర్రం సుల్తాన్ తొందరలోనే చనిపోతే మొత్తం మారిపోతుంది స్టేట్ అఫైర్స్ అన్నీ అని. ఈమెమో లాస్ట్ టైం ఇబ్రహీం పాషా సమాధిని ఒకసారి చూడడానికి వస్తుంది. అండ్ వచ్చి అంటే తనకి 2 రిగ్రెట్స్ ఉన్నాయి, ఇబ్రహీం పాషాది ఇంకా ముస్తఫాది. సో అందుకనే వాళ్ళని కూడా కలుస్తుంది. అండ్ ఇక్కడ మన గుల్ఫెమ్ని పిలిచి ఇక నుంచి సుల్తాన్కి బాధ్యత నీదే, తను జాగ్రత్తగా చూసుకో అని చెప్తుంది అనమాట. అంటే తొందరలో ఏం పోతుంది కదా అందుకని. ఇక్కడేమో మన రుస్తం పాషాని అడుగుతుంది, నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు ఇష్టం వచ్చినట్టు ఇది అది అని నిలదీసి వస్తుంది. ఈయనకి ఇంకా ప్రేమ ఉండదు కదా ఆల్రెడీ, సో వదిలేస్తాడు. అయితే ఈమెకు కొంచెం డౌట్గా ఉంటుంది తను ప్రెగ్నెంట్ ఏమో అని చెప్పి చెక్ చేయించుకోవడానికి వెళ్తుంది. ఇక్కడేమో మన సుల్తానా ఏమడుగుతుంది అంటే లాస్ట్ టైం నాకు ఒకసారి కాఫీ తాగాలని ఉంటే అని అడుగుతుంది. అప్పుడు మన సుంబుల్ ట్రై చేస్తూ ఉంటాడు అనమాట మార్కెట్కి వెళ్ళి. ఇక్కడ ఈమె ప్రెగ్నెన్సీ న్యూస్ తెలిసి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది హుర్రం సుల్తానా. సేలిం ఏమో బాయిజీద్ ఏమో ఆమెకి ప్రాణభిక్ష పెట్టేస్తాడనమాట, నీ తప్పేమీ లేదులే అని చెప్పి. ఆ విషయమే హుర్రం సుల్తాన్కి తెలుస్తుంది. తను కాఫీ తాగుతుండగా సుల్తాన్ వస్తాడు. యాక్చువల్లీ కాఫీ బ్యాండ్ కదా, సో ఈమె దొంగతనంగా తాగుతూ ఉంటుంది. అయితే ఈమె కాఫీ తాగడానికి వెళ్ళినప్పుడు హుర్రం సుల్తాన్కి ఒంట్లో బాగాలేదనే విషయం తెలిసి ఆమె ద్వారా ఎవరైతే హెల్ప్ పొందారో వాళ్ళందరూ వచ్చి హుర్రం సుల్తాన్కి తొందరగా క్యూర్ అవ్వాలి అని చెప్పి ఇలా ప్యాలెస్ చుట్టూ వచ్చి ఆమెని మీట్ అయ్యి వెళ్తారనమాట. హుర్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇక్కడ సేలిం ఏం చేస్తాడంటే బాయిజీద్ని ఎలా అయినా బుక్ చేయాలి అని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. అంటే ఏంటి, నుర్బాను ఒక ఐడియా ఇస్తుంది, ఆయనకి ఒక ఫ్రాక్ పంపించాడు కదా, ఆ ఫ్రాక్ని అవన్నీ ఎలా అయినా సుల్తాన్కి కంప్లైంట్ చేద్దామని చెప్పి అనమాట.
ఇలా పంపాడు నాకు అని. అయితే ఇక్కడ హుర్రం ఏమో తన రింగ్ని తనతో పాటే బర్రీ చేయమని చెప్తుంది. సుల్తాన్ ఇస్తాడు కదా గ్రీన్ ఎమరల్డ్ రింగ్ అది. అయితే పిల్లలందరినీ పిలుస్తుంది. అందరూ వైఫ్లతో పాటు ప్యాలెస్కి వస్తారనమాట. అయితే ఇక్కడ మెహమ్మద్ పాషాని కలుస్తాడు. ఇలా చేద్దాం అనుకుంటున్నానని చెప్తాడు. అయితే హుర్రం ఏమో మన ఇద్దరు కొడుకులకి గొడవలు పెడుతుంది నుర్బాను అని తెలిసి వస్తుంది. అయితే నుర్బాను కండిషన్లో తను చేస్తుంది కరెక్టే, అంటే తన ప్రిన్స్ని కాపాడుకోవాలని ట్రై చేస్తుంది. అదే చెప్తుంది హుర్రంకి, మీకు ఇద్దరు కొడుకులు అవ్వడం వల్ల మీకు బాధ అనిపిస్తుంది, కానీ నేను మీలాగే సుల్తానా నా భర్తని నేను కాపాడుకుంటూనే ఉంటానంటే నేను ఈ పొజిషన్కి రావడానికి చాలా దాటుకుని వచ్చాను, అంటే నేను కూడా అలాగే దాటుతాను అని అంటుంది. అయితే రెడీగా ఉండు అంటది. అండ్ వాళ్ళ సర్వెంట్స్కి ఆర్డర్ ఇస్తుంది నుర్బానుని చంపేయమని. అయితే సుల్తాన్ కొత్త మాస్క్ కట్టించాడు కదా, ఇదే నా హార్ట్ అని చెప్తాడు. అయితే హుర్రం అంటది, నన్ను ఇందులోనే పూడ్చిపెట్టండి అయితే మీ హార్ట్లో అంటది. అయితే ఇక్కడ ఫీస్ట్ అరేంజ్ చేస్తారు. పిల్లలందరినీ తనివి తీరా చూసుకొని తన రింగ్ని అది కూడా తనతో పాటు బర్రీ చేయమని చెప్తుంది. తనివి తీరా అందరు పిల్లల్ని ఒకసారి చూసుకొని వాళ్ళందరూ భోజనం చేస్తుండగా హుర్రం వాళ్ళని లాస్ట్ టైం చూసి సుల్తాన్తో పాటు లోపలికి వెళ్ళిపోదామని పిలుస్తుంది. పిలిచి ఇట్స్ టైం అన్నట్టు అనమాట. అదే వాళ్ళు వాక్ చేసిన దారిలో వెళ్ళి అక్కడే కన్ను మూస్తుంది అనమాట ఆ రూమ్లో. ఇంకా అంతే, అందరూ మార్నింగ్ డ్రెస్ వేసుకుని చాలా బాధలు పడుతూ ఉంటారు. అంటే బ్లాక్ డ్రెస్ అనమాట వాళ్ళు వేసుకుని. సో హుర్రంని అయితే సుల్తాన్ మాస్క్లోనే బర్రీ చేస్తారు. అయితే ఆమె రింగ్ అనేది కనిపించకుండా మిస్ అవుతుంది అనమాట. అది నుర్బాను తీసేసుకుంటుంది. ఇది సొంతంగా సులేమాన్ తన చేతులతోనే చేశారా, అయితే ఇది నా దగ్గరే ఉండాలి అని చెప్పేసి తీసేసుకుంటుంది నుర్బాను దొంగతనంగా. అయితే ఇక్కడ వాళ్ళ నాన్న బాధపడుతుంటే మిహ్రిమా వచ్చి ఓదారుస్తూ ఉంటుంది. ఇద్దరు ప్రిన్సుల్ని ఇలా సుల్తాన్ పిలుస్తున్నారు అని చెప్తాడనమాట. చెప్తే వెళ్తారనమాట. ఇక్కడ ఈ నుర్బాను ఏమో ఒక మంత్రగత్తెని కలుస్తుంది. ఆమె ఏమంటదంటే నేను లయన్ విత్ ఈగల్ వింగ్స్ అంటే, నుర్బాను ఏమనుకుంటుంది అంటే నెక్స్ట్ ఫ్యూచర్ ఎవరు అవుతున్నారు అంటే ఈ సింబల్ ఇవ్వగానే అది వెనేటియన్ వాళ్ళది, అంటే నేనే అవుతున్నానని ఆమె ఫిక్స్ అవుతుంది. ఇక్కడేమో ఈ సేలిం అయ్యాడు అంటే కింగ్ మనకే బెనిఫిట్ అని ఈమె చెప్తూ ఉంటుంది అనమాట. ప్రిన్స్ బాయిజిద్ కన్నా సెలీంకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇతనేంటి ఆల్రెడీ సుల్తానా ఏం చేస్తుందంటే హుర్రం చనిపోయే ముందు రుస్తెంతో ప్రామిస్ చేయించుకుంటుంది, వార్ జరగకుండా చూడు నువ్వు ఎవరి సైడ్ తీసుకోనని చెప్పు అని. సో రుస్తెం దానికోసం ట్రై చేస్తాడు, బాయిజిద్ ఒక్కడి వైపే అని కాకుండా. సో అది ఈమె సిగ్నోరా ఏమో రుస్తెం పాషాతో ఓవర్ క్లోజ్ ఉంటుందని తెలిసి వాళ్ళ మేనల్లుడు సముదాయిస్తాడు. అయితే ఇక్కడ రుస్తెం వాళ్ళ ఇంట్లో ఉండగానే మిహ్రిమాకి డెలివరీ అయిపోద్ది, బాబు కూడా పుట్టేస్తాడు. ఇలా సేలిం కంప్లైంట్ చేద్దామని అయితే ఇక్కడ లాలా ఉన్నాడు కదా, బాయిజిద్కి తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఈ సిగ్నోరా ఉంది కదా, అది రుస్తెంకి చెప్తుంది, రుస్తెం బాయిజిద్కి చెప్తాడు. అంటే ఆ కోట్ని తీసుకొచ్చాడని నిజమేనా లాలా అని అతను లాలా అని అడుగుతాడు. కానీ ఈ లాలా కూడా సెలీంకి అమ్ముడిపోతాడు అనమాట ఆల్రెడీ. ఎందుకంటే బాయిజిద్ ఏ విషయం ఈయన చెప్పిన వెండు అయినా ఇతను ఫ్యూచర్ లేదు అన్నట్టు లాలా ఆలోచిస్తాడు. ఫ్యూచర్ కింగ్ ఎవరు ఉంటారు, ఇంకా సెలీమే కాబట్టి అతనికే సపోర్ట్ చేస్తాడనమాట. అయితే ఈ విషయం తెలుసుకుని రుస్తెంకి ఏం అర్థం కాదంటే ఎవరి సైడ్ తీసుకుందామని. ఇక్కడ మిహ్రిమా ఏమో బాయిజిద్ వైపే ఉండమని చెప్తుంది. వాళ్ళ అమ్మ కూడా బాయిజిద్ని సపోర్ట్ చేయమన్నారు అన్న ఫీలింగ్లో మిహ్రిమా ఉంటుంది. బట్ యాక్చువల్లీ రుస్తెంకి హుర్రం ఏం చెప్తుందంటే ఇద్దరు కొడుకుల్లో ఒకరిని ఆమె ఎట్లా డిసైడ్ చేసుకోగలదు, సో వార్ జరగకుండా చూడు అండ్ సులేమాన్ కోపాన్ని వాళ్ళు అంటే అతను వాళ్ళ మీద పడకుండా చూడు అని రుస్తెం పాషా దగ్గర ఈమె ప్రామిస్ చేయించుకుంటుంది అనమాట. అంటే ఖురాన్ మీద చేయించుకుంటుంది. సో రుస్తెం ఇప్పుడు ఫుల్ డౌట్లో పడిపోతాడు, అబ్బా ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి. అదనమాట మ్యాటర్ అక్కడ. అయితే ఇలా అలా అబద్ధం చెప్తాడే, అలాంటిది ఏం లేదు అన్నట్టు. అయితే ఇక్కడ సుంబులేమో మిహ్రిమా అడుగుతుంది, సిగ్నోరాతో తిరుగుతున్నాడు కదా రుస్తెమ్, అమ్మ అయితే ఏం చేసేదంటే అమ్మ ఎప్పుడు వాళ్ళ ఎనిమీస్కి మెరిసి చూపించేది కాదు అని. అయితే ఈ సిగ్నోరా వాళ్ళ సర్వెంట్ని చంపేస్తుంది అనమాట, చంపించేస్తుంది మిహ్రిమా. ఆమెకి భయం కలగాలి, అంటే నా మొగుడితో తిరుగుతున్నావు జాగ్రత్తగా ఉండు అని. అయితే ఈమె భయపడుతుంది అనమాట. ఈలోపు ఇదే టైము మనం ఇంకా బాక్స్ తీసుకెళ్ళి సుల్తాన్కి చూపించేయని. అయితే సుల్తాన్ దగ్గరికి వెళ్ళిపోతాడు అనమాట సేలిం ఆ బాక్స్ పట్టుకుని, ఏది మన బాయిజిద్ పంపించిన బాక్స్. ఈలోపే బాయిజిద్ని పిలుస్తున్నారు అని చెప్పి గార్డ్స్ వచ్చి పిలుస్తారు. అయితే అక్కడ ఏం జరిగింది అనేది మొత్తం బాయిజిద్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అనమాట సుల్తాన్కి. అంటే ఇలా జరిగింది, సెలీమే నన్ను మోసం చేశాడు అని చెప్పి. అయితే మాత్రం నువ్వు అలా ఎలా పంపిస్తావు, నీకన్నా పెద్దోడు కదా, అతని మీద ఫైట్కి వెళ్తావా నువ్వు, అండ్ లాలా ముస్తఫాయే నాకు సాక్ష్యం అంటే ముస్తఫా ఏం చేస్తాడు, లాలా అబద్ధం చెప్పేస్తాడు, అంటే బాయిజిద్దే తప్పు అన్నట్టు. అయితే ఇంకా సుల్తాన్కి కోపం వచ్చేస్తుంది. మిహ్రిమా కూడా కన్సోల్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ సుల్తాన్ అసలు ఒప్పుకోడు.
ఈలోపు అయితే ఈ సెలిం ఏం చేస్తాడు, రుస్తెం పాషా యొక్క సీక్రెట్స్ ఇగ్నోరా అని తెలుసుకుని అది కనిపెట్టేసి, నువ్వు మర్యాదగా నా మాట వినకపోతే తన సీక్రెట్ని బయట పెట్టేస్తాను, నువ్వు వెళ్ళి ఇప్పుడు బాయిజిద్ని అమాస్య అనే దూరమైన ప్లేస్కి పంపించేయమని చెప్పు, సుల్తాన్కి సజెస్ట్ చేయి, ఎందుకంటే అతను చేసిన తప్పుకి శిక్ష అది అన్నట్టు విధించమని నువ్వు చెప్పాలి, అండ్ నువ్వు ఇక్కడి నుంచి నాకు సపోర్ట్గా ఉండాలి అని చెప్పి సెలిం బెదిరిస్తాడు. ఇంకా రుస్తెం పాషాకు వేరే దారి కనిపించదు, ఓకే చెప్తాడు అనమాట. ఎందుకంటే ఇంకేం చేస్తాడు మరి, తప్పదు కదా, ఒప్పుకుంటాడు అనమాట. యాక్చువల్లీ సిగ్నోరా పిలిచిందని చెప్పి వీళ్ళకి ఆ సీక్రెట్ తెలిసిపోతుంది అనమాట. సో అదే సజెస్ట్ చేస్తాడు. ఇక్కడ మిహిరిమాకు కోపం వస్తుంది అలాంటివి చేస్తున్నావు అని చెప్పి. అయితే సుల్తాన్ కూడా ఇంకా అదే పద్ధతిలో, అంటే మీకు అర్థమైంది కదా, ఇప్పుడు ఇతనే కదా మెయిన్ అతనికి, అంటే సుల్తాన్ దగ్గర ఉన్నది. సో ఇతని సజెషన్ని ఫాలో అవుతాడనమాట. అయితే మిహిరిమా కోప్పడిపోతుంది. అదేంటి, అమాస్య అనేది ఏంటంటే మన ముస్తఫాని చంపిన ప్లేస్ కూడా అదే అనమాట. అంటే ఆయన అక్కడ రూల్ చేస్తున్నప్పుడే చంపారు, అండ్ అది స్టేట్ క్యాపిటల్కి చాలా దూరమైన ప్లేస్ కూడా. సో అక్కడికి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి చాలా ఛాన్సెస్ తక్కువ, సుల్తాన్ అయ్యే ఛాన్సెస్. సో ఈ సెలిం ఏం చేస్తాడు, ఈ రుస్తెం పాషాని తన గుప్పెట్లో పెట్టుకుని బాయిజిద్ని అంత దూరం పంపించామని చెప్తాడనమాట. అయితే మిహిరిమా కూడా వెళ్ళి సెలింని తిట్టినా కూడా సెలిం చాలా సీరియస్ అయిపోతాడు. ఇంకోసారి నువ్వు పిచ్చి పిచ్చిగా నాతో మాట్లాడుకు, నీ మర్యాద ఉంచుకో అని చెప్పేసి. ఇంకా అమ్మ మాత్రం ఏం చేస్తుంది, ఏమీ ఉండదు. అండ్ సుల్తాన్ కూడా ఒప్పేసుకుంటాడు అమాస్య వెళ్ళడానికి. ఎందుకంటే బాయిజిద్ మంచోడే కానీ కోపంతో తీసుకునే డెసిషన్స్ అనమాట, అన్నీ ఏదో చిన్నతనంగా అట్లా చేసేస్తూ ఉంటాడనమాట. అయితే ఇతను ఏం చేస్తాడు, ఈలోపు ఈయనకి వాళ్ళ నాన్న అంత దూరం పంపించేశాడు అనేటప్పటికి ఈయన కోపం వచ్చేస్తుంది అనమాట. ఏది తీసుకోడు, అంటే ఈయన ముస్తఫాలా కాదు, కాస్త కోపం ఎక్కువ, ఉక్రోషం ఎక్కువ. ఏం చేస్తాడు ఇంకా, లేదు నేను వెళ్ళను అసలు ఆ ట్రూప్స్ని, నేను ఇప్పుడు చూడండి ఈ సెలింని ఎలా అయినా ఈసారి అతను అంతు చూస్తాను, నా మీద కంప్లైంట్ చేస్తాడా అని చెప్పేసి రెబెలియన్స్ని రెడీ చేయండి అని చెప్తూ ఉంటాడనమాట. అది స్టోరీ.